తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ఇచ్చుటలో ఉన్న హాయి. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఇచ్చుటలో ఉన్న హాయి. పూర్వం రామాపురంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అయినా వేదం చదువుకున్నాడు. చాలా నియమంగా ఉంటాడు. చదువు చెబుతాను రమ్మంటే గ్రామంలోని ప్రజలు తమ పిల్లల్ని ఆయన దగ్గరకు పంపేవారు కాదు. ఆయన దగ్గరకు తమ పిల్లల్ని పంపితే ఆయన దరిద్రం తమ పిల్లలకు వస్తుందని మూర్ఖంగా ఉండేవారు. శివశర్మకు భార్య ఉంది. ఆమె పేరు సుమతి. చాలా గుణవంతురాలు. పోనీలెండి, మన ధర్మం మనం నెరవేర్చుదాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని భర్తని ఓదార్చేది. వాళ్ళకి పిల్లలు లేరు. రోజు శివశర్మ ఉదయం వేళ తన ఇంటి ముందు అరుగు మీద కూర్చుని వేదాన్ని వల్లివేసేవాడు. ఆ తర్వాత గ్రామంలోకి వెళ్ళి యాచన చేసేవాడు. అలా వచ్చిన బియ్యం, సంబారాలతో భార్యాభర్తలు ఇరువురు జీవిస్తున్నారు. శివశర్మ ఊరికి చివరగా ఒక పూరిపాకలో ఉంటున్నాడు. గ్రామంలో ఎవరు భిక్ష వేయినప్పుడు ఇంటిలో ఏమైనా ఉంటే తినేవారు లేదా పస్తులుండేవారు. 2 రోజుల నుంచి కుండపోతగా వర్షం వస్తోంది. శివశర్మ గ్రామంలో భిక్షకు వెళ్ళడానికి కూడా వీలు లేకపోయింది. మధ్యాహ్నం వర్షం కొంచెం తగ్గి సన్న జల్లు పడుతోంది. శివశర్మ తాటాకు గొడుగు తీసుకుని గ్రామంలోకి వెళ్ళాడు భిక్ష కోసం. ఎవ్వరూ భిక్ష వేయలేదు. నిరాశగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. చీకటి పడింది. మరలా వర్షం పెద్దగా కురుస్తోంది. ఇంట్లో బియ్యం లేవు. మధ్యాహ్నం భోజనం చేయలేదు ఇద్దరు. ఇప్పుడు ఎలా అని దిగులుపడి సుమతి పాత్రలన్నీ వెతికితే ఒక గిన్నెలో కొద్దిగా వరి నూకలు కనిపించాయి. హమ్మయ్య అని నిట్టూర్చింది సుమతి. అవి ఒక గ్లాసులో పోసింది. ఇద్దరికీ సరిపోతాయని నిర్ధారించుకుని వాటిని జావలా కాచింది. గిన్నెలో మిగిలిన మజ్జిగలో మరికొన్ని నీళ్లు పోసింది. బాన అడుగున కొద్దిగా వెతికితే కొంచెం ఆవకాయ ముక్క మిగిలింది. ఆమె ప్రయత్నం అంతా చూసి, ఏమిటి, ఈ పూటకు దీనితో కాలక్షేపం చేద్దామని అనుకుంటున్నావా? సరే, ఏదో చెయ్యి మరి. రేపు ఉదయం పక్క ఊరికి వెళ్ళి భిక్ష తెస్తాను అన్నాడు శివశర్మ భార్యతో. పక్క ఊరు వెళ్తారా? దూరం కదండి అంది సుమతి. ఏం చేస్తాం, ఎంత దూరమైనా పర్వాలేదు. మరి మన ఊరిలో ఎవరూ భిక్ష వేయడం లేదు. వారి పరిస్థితి ఎలా ఉందో ఒకరిని అనుకోవడం ఎందుకు? మనం కష్టాలు పడాలని ఉందేమో అన్నాడు శివశర్మ. ఇద్దరూ భోజనాన్ని కూర్చునే సమయంలో ఎవరో తలుపు తట్టారు. శివశర్మ వెళ్ళి తలుపు తీశాడు. ఒక పెద్దాయన వర్షంలో పూర్తిగా తడిసిపోయాడు. అయ్యా, వర్షంలో తడిసిపోయాను, కొంచెం లోపలికి రానిస్తారా అని అన్నాడు. అయ్యయ్యో, రండి స్వామి రండి అని లోపలికి ఆహ్వానించాడు శివశర్మ. ఆయన బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. శివశర్మ లోపల నుంచి ఒక పెద్ద కండువా తెచ్చి ఆయనకిచ్చాడు. ఆయన దానితో తల తుడుచుకున్నాడు. తర్వాత దాన్ని కట్టుకుని తను వేసుకున్న బట్టలు తీసి నీళ్లు పిండి పక్కన పెట్టాడు. చలికి కొద్దిగా వణుకుతున్నాడు. అది చూసి శివశర్మ లోపలికి వెళ్ళి తన పెట్టెడుగున దాచి ఉంచిన ఎప్పటిదో ఒక పెద్ద పంచె కండువా తీసుకొచ్చి ఆయనకిచ్చాడు. పెద్దాయన ఆ పంచె కట్టుకుని కండువా భుజాల చుట్టూ కప్పుకున్నాడు. మీకు చాలా ధన్యవాదాలండి. మాది ఇక్కడికి చాలా దూరం. మా బంధువులకు అనారోగ్యం అని కబురు వస్తే అత్యవసరంగా గుర్రం మీద బయలుదేరాను. దారిలో వర్షానికి ఒక చెట్టు కింద ఆగాను. గుర్రాన్ని చెట్టుకు కట్టాను. కొద్దిసేపటికి పిడుగుల శబ్దానికి గుర్రం భయపడి కట్టు తెంచుకుని పారిపోయింది. నేను దానిని వెతుకుతూ వెళ్ళి దారి తప్పాను. ఈ ప్రాంతం నాకు కొత్త. మీ ఇంటిలో దీపం వెలుగు కనపడి ఇలా వచ్చి మీ తలుపు తట్టాను. ఆహ్, పొద్దుటినుంచి ఏమీ తినలేదు కూడాను. పోన్లేండి, మీరు ఆశ్రయం ఇచ్చారు. అంతే చాలు. ఉదయం వర్షం తగ్గాక వెళ్ళిపోతానండి అన్నాడు ఆయన. భార్యాభర్తలిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. శివశర్మ కళ్ళతోనే భార్యకి సైగ చేశాడు. ఆమె అలాగేనే తల ఊపింది. స్వామి, మేము పేదవారం. అతిథి విష్ణువుతో సమానం అని పెద్దలు చెబుతారు. మాకు కలిగినది మీకు వడ్డిస్తాం, భోజనం చేయండి అని చేతులు జోడించి చెప్పాడు శివశర్మ.
తర్వాత పీట వేసి, ఆకులో ఆ పెద్దాయనకు జావ వడ్డించి ఆవకాయ వేసింది సుమతి. ఆయనది తిని, తర్వాత మజ్జిగ కూడా పోసుకొని భోజనం ముగించాడు. తర్వాత ఆయనకు పక్క ఏర్పాటు చేసి, పక్క గదిలో నేల మీద చాప వేసి పడుకున్నారు శివశర్మ, సుమతి. వండినదంతా పెద్దాయనకి పెట్టడం వలన వారికి తినడానికి ఏమీ మిగల్లేదు. మంచినీళ్లు తాగి పడుకున్నారిద్దరు. మర్నాడు ఉదయం పెద్దాయన లేచి తన బట్టలు వేసుకున్నారు. ఆ ఊరి పేరు, శివశర్మ పేరు తెలుసుకుని, "అయ్యా! మీకు అనేక నమస్కారాలు. రాత్రి నాకు ఆశ్రయం ఇవ్వడమే గాక, నా ఆకలి కూడా తీర్చారు. దేవుడు మీకు మేలు చేస్తాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి వర్షం తగ్గింది. శివశర్మ పక్క ఊరికి వెళ్ళాడు భిక్ష కోసం. పక్క ఊరు కొంచెం సంపన్నమైన ఊరు. శివశర్మకి 3 రోజులకు సరిపడా బియ్యం, సంబారాలు లభించాయి. అవన్నీ పెద్ద కండువాలో మూట కట్టుకుని ఇంటికొచ్చాడు. సుమతి వాటితో వంట చేసింది. మధ్యాహ్నం ఇద్దరూ తృప్తిగా భోంచేశారు. 4 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం గుర్రం మీద ఒక వ్యక్తి వారింటికొచ్చాడు. అతని వెనకే ఒక గుర్రపు బండి కూడా వచ్చింది. "శివశర్మ గారు మీరేనా?" అడిగాడు వ్యక్తి. "అవునండి" అన్నాడు శివశర్మ. అతనికి చాలా కంగారుగా ఉంది. ఏనాడు ఎవరు తన ఇంటికి గుర్రం మీద రాలేదు. ఏమిట్రా భగవంతుడా అని బెంబేలు పడుతున్నాడు. "అయ్యా! మా జమీందారు గారు మిమ్మల్ని, అమ్మగారిని వారి దివాణానికి తీసుకురమ్మన్నారు" అని చెప్పాడు గుర్రం మీద వచ్చిన వ్యక్తి. శివశర్మ, సుమతి భయపడుతూనే గుర్రపు బండి ఎక్కారు. 2 గంటలు ప్రయాణం చేసి జమీందారు గారి దివాణం చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే జమీందారు గారు లేచి వచ్చి ఇద్దరికీ నమస్కరించి ఉచిత ఆసనాల మీద ఇద్దరిని కూర్చుండబెట్టారు. తర్వాత దివాన్ గారికి తిరిగి, "ఏవండీ! నేను మొన్న వర్షంలో దారి తప్పి వీరి ఇంటికి వెళ్ళాను. వీరు నాకు ఆశ్రయం ఇవ్వడమే కాక, వారి కోసం వండుకున్న భోజనం నాకు పెట్టి వారు పస్తున్నారు. రాత్రి భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్న మాటలను బట్టి నాకు వారు భోజనం చేయలేదని తెలిసింది. నిజంగా ఎంత గొప్పవారు వీళ్ళు! ఎంతటి త్యాగమూర్తులు! ఆ! దివాన్ గారు, వీరు ఉంటున్న గ్రామం మన జమీలోనే ఉంది. ఆ గ్రామాన్ని వారికి బహుమానంగా రాసిస్తున్నాను. దాని మీద వచ్చే ఆదాయం వారికే చెందాలి. అలా పత్రాలు సిద్ధం చేయండి" అని అన్నారు జమీందారు. శివశర్మ, సుమతి దంపతులకు విందు భోజనం పెట్టి, ఇద్దరికీ పట్టు వస్త్రాలు పెట్టి, గ్రామం దానపట్ట వారి చేతిలో పెట్టి పంపించారు జమీందారు గారు. గ్రామం మీద వచ్చే ఆదాయంతో ఒక బడి కట్టించి, విద్యార్థులకు తనకు వచ్చిన వేదం నేర్పుతున్నాడు శివశర్మ. గ్రామంలోని అందరూ ఇప్పుడు ఆయన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు. నీతి: ఈ రోజు మనం ఒకరికి సాయం చేస్తే దేవుడు 10 రెట్లు మనకి తిరిగిస్తాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.